వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో చూసుకుంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఉన్నా కూడా పనులు ఎక్కడ ఆగడం అంటూ ఉండదు. అంటే అవసరానికి డబ్బు రావడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా సామాన్యంగా ఉంటుంది. నూతనంగా ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఇక్కడ మానసికంగా మాత్రం చిన్న చిన్న ఆందోళనలు అనేవి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి తప్పవు. అంటే ప్రత్యక్షంగా ఇంట్లో వాళ్ళ నుంచి కాకపోయినా ఏదో రకంగా బంధువుల ద్వారానో లేకపోతే స్నేహితుల ద్వారానో చిన్న చిన్న మానసిక ఇబ్బందులు అంటే ఆలోచనలు ఎక్కువగా అవ్వడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఖర్చులు కాస్త కనపడుతున్నా లేకపోతే ఎవరైనా మోసం చేసి డబ్బులు తీసుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కర్లేని విషయాలకి దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రమాదాలు అవి కూడా పెద్దగా ఏమీ ఉండవు. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న ఖర్చులు కూడా కాస్త కనబడుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కాస్త ఒత్తిడి అనేది కాస్త ఈ మాసంలో అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా దత్తాత్రేయుల యొక్క వారి ఆరాధన చేసుకోవడం, అలాగే సూర్యోపాసన అంటే సూర్య నమస్కారాలు కానీ ఇలాంటివి చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.